శ్రీ గురుభ్యో నమః 2024 సెప్టెంబర్ 21వ తేదీ శనివారంతో ప్రారంభమై 30వ తేదీ సోమవారంతో అంతమయ్యేటువంటి ఈ నెలలోని చివరి 10 రోజుల్లో మిథున రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక గమనించవలసిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ 10 రోజులు కూడా ఒక పాక్షిక చంద్రగ్రహణం, అంటే 18వ తేదీ సెప్టెంబర్ 18ది, అలాగే అమావాస్యకి, భాద్రపద అమావాస్య, మహాలయ అమావాస్యకి జరుగుతున్నటువంటి ఒక సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ రెండు భారతదేశంలో కనపడవు. ఈ రెండింటి మధ్యలో జరిగేటువంటి రోజులు. ఈ రెండింటి మధ్యలో కూడా ప్రత్యేకంగా 22వ తేదీ ఆ రోజునే ఆదివారం కృత్తికా నక్షత్రం వస్తున్నది. అంటే దీని గురించి ఒక సపరేట్ వీడియో కూడా మీకు అందిస్తాను, అది చూడటానికి కూడా ప్రయత్నం చేయండి. ఈ ఆదివారం కృత్తికా నక్షత్రానికి సంబంధించినటువంటి కొత్త వివరాలు. ఇది పితృపక్షంలో వస్తున్నది. అంటే ఆదివారం పితృకారకుడు వారం. పితృకారకుడు రవి. రవి యొక్క వారమే ఆదివారం. ఆ రవి నక్షత్రమే కృత్తిక. రవికి 3 నక్షత్రాలు ఉంటాయి, ఉత్తర, ఉత్తరాషాఢ. బట్ పితృపక్షంలో వచ్చే నక్షత్రం ప్రధానంగా ఈ మొదటిది ఉత్తరా నక్షత్రం వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే, ఈ మొదటి పాయింట్ 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం 6:10 వరకు కేవలం ఓన్లీ 24 అవర్స్ మాత్రమే అనుకూలం. ఇది లాభస్థానం, బెటర్మెంట్ రిజల్ట్స్, జోష్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వచ్చేది. మీ మెయిన్ అడ్మినిస్ట్రేషన్లో ఏదో కొంత లబ్ధి మీకు కనపడిన కారణంగా మీ ప్రాఫిటబుల్ ప్లేస్ కించిత్ పెరిగే అవకాశాలు అంటూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే కొంత ఆత్మస్థైర్యం మీకు అనిపిస్తుంది. అమ్మయ్య, గట్టున పడ్డాం. లాభం అంటే కేవలం డబ్బేని కాదు, మీరు చేసే కార్యక్రమాల్లో కూడా ఏదైనా కొంత అనుకూలప్రదంగా ముందుకు సాగిపోతుంటే లాభ దిశలోనే వెళ్తున్నట్టు. లేదా ఒక ముఖ్యమైనటువంటి పర్చేజ్ చేద్దాం అనుకుంటారు, చాలా కాలం నుంచి పర్చేజ్ చేయలేకపోతుంటారు, ఈరోజు పర్చేజ్ చేయవచ్చు. లేదా పర్చేజింగ్కి ఒక ఆర్డర్ పెట్టవచ్చు. అంటే అక్కడ శ్రీకారం చుట్టారు కొత్త ధనం కోసంగా, కొత్త వస్తువు కోసంగా. కనుక లాభస్థానం పదిలంగా ఉంటుంది. అది కేవలం 21వ తేదీ మాత్రమే. నెక్స్ట్ రెండవ పాయింట్, 22వ తేదీ ఉదయం 6:10 నుంచి 24వ తేదీ రాత్రి 9:56 వరకు ఇది మాత్రం చాలా జాగ్రత్తగా పావులు కదపాలి. అనవసర ఖర్చులతో వెళ్ళకండి. జూదకు సంబంధం క్రీడలకు వెళ్ళకండి. షేర్ మార్కెట్ వాటి మీద దూకుడు కూడా ప్రదర్శించవద్దు. కొంతవరకు వ్యతిరేకత అనేవి చాలా ఎక్కువగా ఉంటుంటాయి. అందులో ఇందాక చెప్పాను 22వ తేదీ ఆదివారం అని. కానీ ఆదివారం అక్కడ దానికి ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు మీకు అనవసరమైన శ్రమ, ఒక ముఖ్య కార్యక్రమం ఆగిపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ముఖ్య కార్యక్రమం దాని తర్వాత అనవసరంగా డబ్బు ఏదో 10 రూపాయలతో అయిపోతుంది అనుకుంటే అది 1000 రూపాయలు కూడా కావచ్చు. అంటే అన్ని టైమ్స్ పెరుగుతుంటుంది అన్నమాట. కనుక ఊహించిన ఖర్చులు కూడా నెత్తిపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అనవసరంగా కొన్ని కార్యక్రమాలు కూడా వాయిదా పడేటువంటి అవకాశాలు కూడా ఈ రెండవ పాయింట్లో కనబడుతున్నాయి. నెక్స్ట్ మూడవ పాయింట్ ఏంటంటే, 24వ తేదీ రాత్రి 9:56 ప్రారంభమై 26వ తేదీ సాయంత్రం 5:14 వరకు ఉన్నటువంటిది ఇది ప్రశాంత వాతావరణం. మనసు ప్రశాంతంగా ఉంటుంది, శారీరక ప్రశాంతంగా ఉంటుంది, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, కోరుకున్న తినేట అవకాశాలు వస్తాయి. రెండవది ఏంటంటే, ఏదో తెలియనటువంటి అనుభూతి, తెలిసిన అనుభూతి కాదు, తెలియనటువంటి అనుభూతి. కొంతమంది కొత్త వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్న కారణంగా వచ్చేటువంటి అనుభూతి, ఇష్టమైన వ్యక్తులతో కలిసి మాట్లాడుతున్న ఆత్మతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా అక్కడ కనబడుతూ ఉంటుంది. దీనివల్ల దీంతోపాటు ఒక్కోసారి అక్కడ ఎవరు సభ్యులు లేకపోయినా ఏదైనా కొత్త వార్తలు విన్నా, కొత్త పుస్తకాలు చదివినా, ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలని బేస్ చేసుకుంటూ మీకు ఒక స్ఫూర్తిగా దాంట్లో ఏదో సమాచారం మీకు అందడంతో మీ మనసంతా ఉవ్విళ్ళూరుతుంటుంది. అంటే ఒక స్ఫూర్తిదాయకంగా పరిస్థితులు ఉంటాయి. మనుషులు రానక్కర్లే, మనుషులు చెప్పే మాటలక్కర్లే. ఏదైనా ఒక టీవీ చూస్తే ఆ టీవీలో ఎక్కడో చూస్తూ ఎక్కడో ఒక పాయింట్ వెలుగుతుంది. అలాగే ఒక పిక్చర్లో కూడా మూవీ చూస్తుంటారు, ఎక్కడో ఒక పాయింట్, లేదా యూట్యూబ్లో చూస్తుంటారు. ఆ పాయింట్ పట్టుకొని దాన్ని స్ఫూర్తిగా ఇంకా అల్లుకుపోవడానికి అవకాశాలు కూడా తప్పకుండా ఈ సమయంలో వస్తుంటాయి. 24వ తేదీ రాత్రి నిద్రపోతారనుకోండి, నిద్రపోయే ముందు యూట్యూబ్ చూడవచ్చు. లేదా 25వ తేదీ 26వ తేదీ ఈ 2 రోజులు, 26వ తేదీ సాయంత్రం 5:14 వరకు ఈ సమయం అనుకూలంగా గడిచిపోతూ ఉంటుంది. ఎక్కడ మీరు ఆలోచనలకి భిన్నంగా వెళ్ళాల్సిన అవసరం అంటూ లేదని కూడా గుర్తించండి. నెక్స్ట్ చివరి పాయింట్, 4వ పాయింట్ ఇదేమిటంటే, ఇది
కొంచెం మిక్స్డ్ ఫ్రూట్స్ అలా ఉంటుంది. ఇది 26వ తేదీ సాయంత్రం 5:14 నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఇదంతా కూడా మిక్స్డ్ రిజల్ట్స్గా ఉంటాయి. కొంత అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలం. బట్ ముందు మాత్రం అనుకూలంగా ఉంటుంది. అనుకూలంగా మొదటి 2 రోజులు 26, 27 మాత్రం కొంచెం అటు ఇటుగా ఉన్నట్టుంటుంది. అంటే 26 రాత్రి నుంచి కనుక ఆ రాత్రి సమయం తీసిన 27, 28 అది కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది. 29, 30 అనుకూలంగా ఉంటుంది. అంటే 50-50. మొదటి 50లో ఏమిటి అంటే మొదటి 50లో ముక్కు మీదనే ఉంటుంది. మొదటి 50లో తాండవిస్తుంటుంది అనమాట. మీరు బాగానే ఉంటారు. ఎవరన్నా రాగానే సరే మీ కార్యక్రమాన్ని వారు ఏదో భంగం చేస్తున్న ఉద్దేశంతో ఏమిటి ఇప్పుడు రాకపోతే ఏమి తర్వాత రావచ్చుగా విసుక్కుంటారు. తర్వాత మీ అంతని మీరే ఆలోచన పడతారు. అనవసరంగా విసుక్కురాన్ని సరేలే వచ్చేసి కాఫీ తాగుతాను అది ఇది ఏదో చెప్తారు. ఇంకా కవర్ చేసుకుంటారు, అవతల వాడు గమనిస్తాడేమోనని. ఎందుకు ఈ కవరింగ్లు ఎందుకు? హాయిగా వచ్చారైతే కాసేపు మాట్లాడితే సరదా కాసేపు ఉంటారు, మోతారు. లేదా ఎవరో డబ్బు విషయం ఇస్తారు, వెంటనే వచ్చేస్తుంది. కొంచెం హై బీపీ ఉన్న వాళ్ళకైతే మరింత ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మామూలు ఎలాంటి బీపీ లేని వాళ్ళకే ఇది కొంచెం పైకి రేగుతుంది. హై బీపీ ఉన్నవాడికి ఇంకొంచెం అవుతుంది. కొంచెం కంట్రోల్లో ఉండాలి. అనవసరంగా కలహాల వైపు వెళ్ళకూడదు. అంతేకాకుండా మీకు ఆ సమయంలో ఏదైనా షేర్ మార్కెట్లో ఎక్కడన్నా కొంచెం మీరు అనుకున్న స్థాయి కంటే కిందకున్న ఇది పెరుగుతుంటుంది. అక్కడ స్థాయి తగ్గుతుంటే ఇది బీపీ పెరుగుతుంటుంది. టెన్షన్స్ వల్ల పెరుగుతుంటాయి. కనుక వీలైనంత వరకు ఏంటంటే టోటల్గా ఇదంతా ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించినటువంటి విషయం. ఫైనాన్స్ తగ్గుతుంటుంది, కోపం పెరుగుతుంటుంది. దానికి దీనికి అంత సంబంధం ఉందన్నమాట. బంధువులు వచ్చారు, ఖర్చులు అర్జెంట్గా ఏదో చీరో సారే పెట్టాలా, సరే ఈ చీరో సారే పెట్టాలా, లేకపోతే ఏదో పండు గిండు పంపేవాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ పండు అయినా కూడా అది కూడా కొనాలన్నా, ఏమి లేకపోతే ఇప్పుడు రాకపోతే ఏమి, మాలాపక్షాలు నెలాఖరులో ఇలాంటి ఆలోచనలతో మీ మనస్సంతా ఉంటుందన్నమాట. పైకి అనకపోయినా లోపల అనుకుంటారు. బట్ వారు కొంచెం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు ఎదుటివారు. కనుక వీలైనంత వరకు అది లోపల మీ మనసులో ఉన్నటువంటిది బహిర్గతం కాకండి. బహిర్గతం కాకపోయినా అంతర్గతంగా ఉండేటువంటిదని ఎదుటివారు గుర్తించకుండా కూడా జాగ్రత్త పడడానికి ప్రయత్నం అంటూ చేయండి. సరే తర్వాత 50%, 29, 30 అది మాత్రం కొంచెం ఇప్పుడు మీ ఇంటికి వేరే వాళ్ళు వస్తే కొంచెం ఫీల్ అన్నారు. మీరు మాత్రం 29, 30 దాకా వేరే వాళ్ళు వెళ్ళకపోయి అక్కడ పోయి కాఫీ చాయ్ దాకా ఏదో స్నాక్స్ తినేసి వస్తారు. అది ఖర్చు కదా. అంటే మన ఇంటికి వస్తే మాత్రం ఇబ్బంది, వారింటికి వస్తే మాత్రం ఇబ్బంది లేదు అనేటువంటి రీతిలో మీ యొక్క ప్రవర్తన ఈ 4 రోజుల్లో మొదటి 2 రోజులు ఉంటుంది. మిగతా 2 రోజులు అంటే చివరి 2 రోజులు అంటే 29, 30 తేదీలో సహోదరులతో, రక్త సంబంధికులతో, బంధువులతో, దాయాదులతో, వీళ్ళతో వాళ్ళతో వీళ్ళతో పిచ్చాబాట మాట్లాడుతూ కొంచెం ఈ సెప్టెంబర్ నెలాఖర అనేటువంటి ఆ 2 రోజుల్ని కొంతవరకు మనసులోకి ఆ బాధ రానియకుండా ఏదో కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. ఇక నెక్స్ట్ మిథున రాశిలో జన్మించినటువంటి ఏ నక్షత్ర జాతకులకి ఏ సమయాలు వ్యతిరేకమో అవి కూడా తెలియజేస్తారు. ఇక మృగశిర నక్షత్ర 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ ఉదయం 6 గంటల వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. కొంత ముఖ్య కార్యక్రమాల వైపు మొగ్గు చూపకూడదు. చాలా వరకు పాత కార్యక్రమాలని దృష్టిలో ఉంచాల్సిన అవసరం అంటూ ఉంది. వాస్తవంగా అది లాభస్థానం సంబంధించింది, కానీ కొత్త కార్యక్రమాలు మాత్రం ప్రారంభం చేయకూడదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చేయవచ్చు. ఇక నెక్స్ట్ ఆర్ద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి 21వ తేదీ రాత్రి 12:36 ప్రారంభమై 22వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 22వ తేదీ రాత్రి 11:02 మరొకసారి చెప్తాను. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులకి 21వ తేదీ శనివారం రాత్రి 12:36 నుంచి 22వ తేదీ ఆదివారం రాత్రి 11:02 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకుని వచ్చును. ఇక నెక్స్ట్ రోహిణి, మృగశిర, ఆరుద్ర, చివరి పునర్వసు నక్షత్రం 1, 2, 3 నక్షత్ర పాదాల్లో జన్మించిన జాతకులకి అంటే పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులకి 22వ తేదీ ఆదివారం రాత్రి 11:03 ప్రారంభమై 23వ తేదీ రాత్రి 10:07 వరకు వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదు. కనుక ఈ సమయాలలో పాత కార్యక్రమాల మీదే మొగ్గు చూపాలి తప్ప కొత్త కార్యక్రమాలకి లేక
కొంగృత నిర్ణయాలకి కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఉంటే మెరుగైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయని చెప్పడంలో సందేహం అంటూ ఏమీ లేదు. అయితే ముఖ్య గమనిక ఏమిటంటే ఆ ప్రత్యేకంగా పుష్యమి నక్షత్రం అనేది ఉంది. ఈ పుష్యమి నక్షత్రం ఎప్పుడు వస్తుందంటే అది 27వ తేదీ శుక్రవారం పుష్యమి నక్షత్రం. మీకు మనక్కారకుని చంద్రుడు మీకు ధనస్థానంలో ఉంటాడు. వాస్తవంగా ఒక గురు పుష్య యోగం అనేది ఆ ముందు రోజు రాత్రి నుంచే ప్రారంభమవుతుంది. కానీ ముందు రోజు రాత్రి ప్రారంభం అయినప్పటికీ కూడా అది అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. అది పెద్ద గొప్పగా యోగించదు. కనుక 27వ తేదీ శుక్రవారం ఆ రాహుకాల సమయంలో 10:30-12 ఆ రాహుకాల సమయంలో మీకు కనుక షుగర్ లాంటిది ఏమీ లేకుండా ఉంటే కొంచెం బాగా తీయగా ఉండేటువంటి ఒక స్వీట్ని మనసారా బాగా స్వీట్ కొనుక్కోవటం మనసారా తినడానికి ప్రయత్నించండి. ఇన్ కేస్ షుగర్ పేషెంట్స్ అనుకున్న జస్ట్ కొద్దిగా మాత్రం స్వీట్ని ఆ రాహుకాలంలోనే కొంచెం టేస్ట్ చేయడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఎప్పుడది 27వ తేదీ శుక్రవారం పుష్యమి నక్షత్రం రాహుకాల సమయంలో. టైం మాత్రం మర్చిపోవద్దు. శుభం.